ఈ ఎమ్మెల్యే జనాన్ని మోసం చేయడమే కాదు, ఈ ఎమ్మెల్యేలను కూడా మోసం చేస్తాడు. అందుకు సాక్ష్యమే మన బ్రహ్మనాయుడు అన్న. ఎందుకంటే చూడండి, ఒకసారి తిరిగేసి చూడండి అసెంబ్లీ సాక్షిగా బ్రహ్మనాయుడు అన్న ఈ ఎమ్మెల్యే చేసినటువంటి మోసాలు, ఈ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గుడో అసెంబ్లీ సాక్షిగా బ్రహ్మనాయుడు అన్న చెప్పాడు. బ్రహ్మనాయుడు అన్ననే నేను మోసం చేశాడు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే. అదో మాట చెప్పాలని, కామన్ మ్యాన్నే కాదు, ఇట్లాంటి పెద్ద మనుషుల్ని ఎమ్మెల్యేలని కూడా మోసం చేసేటువంటి అట్లుంది ఆ పరిస్థితి. ఎందుకంటే ఈయన ఓడిపించాడు, నేను ఏది చెప్తే అదే అని అనుకుంటా ఉండు. ఊరు పోయి నా నామస్మరణ ఏమంటే అదేది. ఇక్కడ అవినీతి పరుడు ఎవరో చాలా చెప్పొచ్చు. అవినీతి పరుడు ఎవరో, అక్రమాలు చేసేది ఎవరో, పొద్దున్న లేస్తే దీపంలో ఉంటాడు వాడికి, వాళ్ళకి అదే నోట్లోకి వస్తుంది, అదే మాట్లాడతారు. అది చేసేవాడికి ఆ మాటలు వస్తాయి, ఎందుకంటే ఇంకోరికి రావట్ల. ఇక్కడ నోరు ఎట తిరిగితే అట మాట్లాడతారు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేదు, ఎందుకంటే అది ఇంటి నుంచి రావాలి. సంస్కారం అనేది ఇంటి నుంచి ఉండాల్సింది, మనం ఒకరు చెప్తే వచ్చేది కాదు. కానీ అది వాళ్ళ పాపానికి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అట్లుంది ఎమ్మెల్యే పరిస్థితి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా, మీ ఆశీస్సులతో, మీరందరూ చిలుకూరుపేట ప్రజల ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యే అవకాశం నాకు జగనన్న ఇచ్చాడు. ఇక్కడ ప్రజలు గెలిపిస్తే మా నాయకుడు జగనన్న నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఎవరికైనా మనసులో ఏం కోరుకుంటుందన్న చెప్పండి. ఒక్క మంచి హాస్పిటల్ మా ఊరిలో తీసుకురావాలని ఉంటుందా, ఉండదా? చెప్పండి అన్న. 30 పడకల హాస్పిటల్ ఉంటే చిల్లూరుపేట హాస్పిటల్ హైవే మీద ఉండి ఎన్ని యాక్సిడెంట్లు అయితే మిగతా జిల్లాలందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరూ కూడా యాక్సిడెంట్లు అయినా, ఎమర్జెన్సీలు అయినా, డెలివరీ అయినా ఇక్కడికి వస్తారు మన హాస్పిటల్కి.